ప్రస్తుతం ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అసలు ఎప్పటికైనా తప్పు పట్టి తిరిగి ఆ డబ్బులు రికవరీ చేస్తుందని చెప్పినటువంటి భావన కలిగి ఎవరు కూడా తప్పు చేయకుండా ఉండాలని చెప్పిన ఒక ఆలోచనతోటి ముందుకు పోవాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికే 3 ఎలక్షన్ పిటిషన్లు కూడా నా 2009 ఎలక్షన్ పిటిషన్ వేసిన ఆ ఎలక్షన్ పిటిషన్ విచారణకు వచ్చే క్రమంలో రాజీనామా వేసింది తెలంగాణ పేరిట. కానీ తెలంగాణ పేరిట కాదు, పౌరసత్వం కేసులో భయపడి 2010 ఎన్నికల్లో నీ గెలుపొంది ఆయన భారతదేశ పౌరసత్వం రద్దు చేసిండ్రు హైకోర్టు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. 2010 ఎన్నికల పిటిషన్లు 2013 ఆగస్టు 14 వచ్చిన తీర్పులో రమేష్ చెన్నమనేని భారతదేశ పౌరసత్వం రద్దు చేస్తూ ఆయన పేరు నుంచి ఓటు నుంచి తొలగిస్తూ కూడా తీర్పిచ్చారు. వారు సుప్రీంకోర్టుకు వెళ్ళి హోంశాఖ చెప్పాలంటే హోంశాఖ కూడా 3 మెన్ కమిటీ వేసింది. 3 మెన్ కమిటీ భారతదేశ పౌరసత్వం తీర్పిచ్చింది. 4 మార్లు ఇంచుమించు హోంశాఖ కూడా చెప్పింది సుప్రీంకోర్టు ఆదేశించబడి ఇది భారతదేశ పౌరుడు కాదని. కానీ టెక్నికల్ రీజన్తో నేను స్టే మీద కొనసాగి నేను స్టేట్ లెస్ అవుతున్నా, మీరు భారతదేశం రద్దు చేస్తే నేను ఆల్రెడీ జర్మనీ పౌరసత్వం రద్దు చేసుకుని చెప్పండి ఒక తప్పుడు వాదనలు ఇక్కడ వినిపించింది ఫేక్ అఫిడవిట్తో. ఆ అంశంలో కూడా మీరు సుదీర్ఘంగా మా అడ్వకేట్లు సీనియర్ కౌన్సిల్ వి రవికిరణ్ రావు గారు, వి రోహిత్ రావు గారు మా తరఫున గట్టిగా వాదనలు వినిపించే క్రమంలో అతను జర్మనీ పాస్పోర్ట్ ట్రావెల్ చేస్తానని చెప్పడం, అతను పిఐఓ కార్డు మీద ట్రావెల్ చేస్తానని చెప్పడం, అతను ఇక్కడ భారతదేశ పౌరుడు అంటూనే 2009లో ఈయన భారతదేశ పౌరత్వం పొందినప్పుడు 2013 వరకే జర్మనీ పాస్పోర్ట్ రెన్యువల్ ఉండే. తిరిగి మళ్ళీ జర్మనీ పాస్పోర్టు జర్మనీ దేశస్తులను రెన్యువల్ చేసుకున్నాడు. పిఐఓ కార్డు కూడా రెన్యువల్ చేసుకునేటప్పుడు కూడా బెర్లిన్ ఇండియన్ ఎంబసీలో చేసుకున్నప్పుడు అప్పుడు మీది ఏ దేశం అంటే జర్మనీ అని చెప్పిండు. అంటే జర్మనీ దేశాన్ని మోసం చేస్తున్నాడు ఆయన, భారతదేశాన్ని మోసం చేస్తూ ఇక్కడ మాత్రం పదవులు అనుభవిస్తూ ఎమ్మెల్యే పదవి ద్వారా ఆ ఎమ్మెల్యే పదవి అనేది వాళ్ళ హోదాకి చిన్నగా వాడుకున్నారు తప్ప మన ప్రాంతాన్ని గొరగబెట్టింది ఏం లేదు. అందుకని అనేక సందర్భాలు అన్న ఎందుకో వేములో వెనుకబడిపోయిందని వీళ్ళ పరిపాలనలో. ఈరోజు ప్రజలు దేవుళ్ళై నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఈసారి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ ప్రాంతంలో చేసుకుంటూ పోతూ ప్రజలకు నేడైనా నిజం తెలిసింది, ఆయన చేసింది తప్పని. ఆయనే ఈరోజు 25 లక్షల డీడీ ఏదైతే కోర్టు చెప్పిన ఆదేశాల ప్రకారం ఇస్తుందంటే ఆయన తప్పు ఒప్పుకున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ఈ తప్పు ఒప్పుకొని 20 లక్షల డీడీ చెల్లించడమే కాదు, మా వేములో నియోజకవర్గ ప్రజలకు ఈ భారతదేశానికి రమేష్ చెన్నమనేని గారు తప్పైందని క్షమాపణలు కోరాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇది మరొక అంశం కూడా, నేను ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజు నా విజయాన్ని వేరే నియోజకవర్గ ప్రజలకి అంకితం చేసిన. ఈ విజయం కూడా ఆయన తప్పుడు పద్ధతిలో భారతదేశ పౌరసత్వం పొందని చెప్పించినటువంటి కోర్టు తీర్పు కూడా ఇది ప్రజా విజయంగా నేను భావిస్తూ ఉన్నా, ఇది నైతిక విజయంగా భావిస్తూ ఉన్నా. ఒకవేళ 2009లో ఆయన ఈ తప్పుడు పద్ధతిలో భారతదేశ పౌరసత్వం పొంది ఉండకపోతుంటే ఆ రోజు 18 ఓట్లతో నేను ఓటమి చెందిన, బహుశా అదే రోజు గెలిచేవాడినేమో. ఆ గెలుపు వల్ల మా ప్రాంతం ఇంకా మరింత ముందుకు పోయేదేమో అనేటువంటి ఆలోచన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే పెన్షన్ తీసుకుంటున్నట్టు అదే ఇప్పుడు నేను అదే చెప్తున్నా. నేను టెక్నికల్ పాయింట్ అదే మాట్లాడదలుచు. మీ ద్వారా నేను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేయదలుచుకున్న విజ్ఞప్తి రేపు మా అడ్వకేట్తో మాట్లాడి అతను ఎక్స్ఎమ్మెల్యే అని కూడా పిలవడానికి అనర్హుడని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈ దేశం చట్టం ఏం చెప్తుంది, భారతదేశ పౌరుడు అయితేనే చట్టసభలు అడుగుపెట్టడానికి అవకాశం ఉంది. ఆయన తప్పుడు పద్ధతిలో భారతదేశ పౌరసత్వం పొంది చట్టసభలు అడుగుపెట్టి ఆనాడు ఎమ్మెల్యేగా జీతపద్యాలు పొంది ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యేగా ఏదైతే పెన్షన్ తీసుకునే క్రమం ఉందో దాన్ని సంపూర్ణంగా రద్దు చేయాలని చెప్పని కోరుతుంది. అవసరమైతే 2009 నుంచి 10, 14, 18 ఈ 4 ఎన్నికల పిటిషన్లు ఉన్నాయి. ఆ కాలానికి కాలపరిమితి అయిపోయింది కదా అని చెప్పని ఒకలే రెండో స్థానం ఉన్నతానికి శాసనసభ్య పదవి ఇవ్వకుండా ఆ కాలానికి గెజిట్ ఇచ్చి కాళ్యాన్ని చూపించాలి వేములవాడకు. లేదు రెండో స్థానం ఉన్న అతనికి ఇప్పటికీ ఆల్రెడీ ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో మొదటి స్థానంలో పొరపాటు తప్పుడు పద్ధతులు గెలుపొందిన వాళ్ళ యొక్క ఎమ్మెల్యే పదవులు రద్దు చేస్తూ రెండో స్థానం ఉన్న వారికి అనేక మందికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఇక్కడ నాకు ఆ అవకాశం వచ్చే క్రమంలో కాల పరిమితి అయిపోతుందని చెప్పనేటువంటి సందర్భం కొన్ని సందర్భాలు వినపడతా ఉంది. నాకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తీర్పు ఉంది కాబట్టి ఆ కాల పరిమితి రెండో స్థానంలో ఉన్న నన్ను ఎమ్మెల్యేగా ప్రకటించినా పర్వాలేదు. లేదు అంటే ఆ కాలానికి ఒక గెజిట్ ఇచ్చాను 2009 నుంచి 2023 వరకు. అసలు ఇక్కడ శాసనసభ్యుడు టెక్నికల్గా తప్పుడు పద్ధతులు పొంది భారతదేశ పౌరుడు కాదని చెప్పని ఖాళీ చూపించాయన భావితరాలు చూపించాలి. ఆ సమయానికి ఎవరు ఎమ్మెల్యే అంటే 2009లో ఎవరు ఎమ్మెల్యే అంటే ఇప్పుడు రమేష్ బాబు అని చెప్పేటువంటి అవకాశం ఉంది భవిష్యత్ చరిత్రలో. ఆయన ఎమ్మెల్యేనే కాదు కాబట్టి చరిత్రలో కూడా ఒక గెజిట్ ఇచ్చి 2009 నుంచి 2023 వరకు అసలు రమేష్ బాబు భారతదేశ పౌరుడు కాదని తీర్పు వచ్చిన ఆయన ఎమ్మెల్యే అని పిలవడానికి వీళ్ళని చెప్పి ఒక గెజిట్ ఇవ్వాలని చెప్పని నా యొక్క కోరిక. ఎక్స్ఎమ్మెల్యే అని కూడా పిలవకుండా కూడా గెజిట్ ఇవ్వాలని చెప్పనేది నా యొక్క సూచన. రేపు భవిష్యత్తులో చేయబోతా ఎన్నికల కమిషన్కు చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తా. ఇప్పుడు అదే కాదు, హోంశాఖలో విదేశాంగ శాఖలో బెర్లిన్ ఇండియన్ ఎంబసీలో పాస్పోర్ట్ కార్యాలయం కూడా ఆయన చేసిన తప్పును ఫిర్యాదు రూపంలో ఇచ్చి ఎక్కడైతే ఆయన భారతదేశం సంబంధించిన వెసులుబాటును ఉపయోగించుకొని చేసిన వాటిని అన్నింటినీ రద్దు చేయాలని చెప్పని భవిష్యత్తులో ఆయన పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని నేను కోరబోతానని చెప్పి సందర్భం తెలుసు. ఇది నేను
న్యాయ పోరాటం ధర్మ పోరాటం చేసిన అనేక సందర్భాలు నేను చేసేది వ్యక్తిగత పోరాటం కాదని, కానీ నన్ను ఆయన అనేక సందర్భాల్లో అవమానాలు, అవహేళనలు, చిత్కారాలు అనే పదవి కోసమే ఆరాటం పోరాటం అన్నారు. ఈరోజు పదవి కోసం ఎవరిది పోరాటం ఆరాటం అంటే ఈరోజు ఆయన 20 లక్షలు కట్టినప్పుడు తెలియదు. ఆయన ఆరాటం, ఆయనది పోరాటం. ఆయన 3 అక్షరాల ఎమ్మెల్యే పదవి కోసం ఆయన తప్పుడు పద్ధతిలో భారతదేశ పౌరసత్వం పొంది ఆ తర్వాత ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఆది శ్రీనివాస్ కోర్టు మెట్లెక్తాడు, ఢిల్లీ కోర్టు మెట్లెక్తాడు. ఆయనకు పదవే పరమాన్నం, ఆయనకు పదవే కావాలని చెప్పి ఆయన పోరాటం చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరికి పదవి కాంక్ష ఉందని తేలుతుందో అంటున్నాడు. ఈరోజు ఆ 3 అక్షరాల పదవి కోసం ఈరోజు మీరు తప్పుడు పద్ధతిలో భారతదేశ పౌరసత్వం పొంది ఓ బీసీ బిడ్డగా నాకు జరిగినటువంటి అవమాన అవేళనకు అనేక మంది ప్రజలు చూసిండ్రు. ఇప్పటికైనా తప్పొప్పుకొని ఈరోజు కోర్టులో చెప్పిన ప్రకారం 25 లక్షలు నాకు ఇవ్వడమే, డీడీ రూపాయలు ఇవ్వడం కాకుండా ప్రజలకు కూడా క్షమాపణ చెప్పండి. మరో మార్గం నీ సందర్భం డిమాండ్ చేస్తా ఉన్నా.